ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవన్నీ లేకుండా పెళ్ళి ఎలాగరా? పెళ్లి జరగడానికి తాడుంటే చాలని మీరే అన్నారు కదన్నా. అప్పుడేదో సిచ్యువేషన్లో అన్నారా. ఇప్పుడు అప్పుడు సిచ్యువేషన్ సేమ్ అన్నా. త్వరగా తాళి కట్టి వదిన్ని సొంతం చేసుకో. ఓకేరా. సారీ బంగారం, మన పెళ్లి సింపుల్ గా జరిగినా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా చేసుకుందాం. తాళి కట్టేస్తాను. అన్నా ఏందిరా, ఇంత కష్టపడి వదిన్ని సంపాదించుకున్నావు. జీవితంలో మొదటిసారి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు. వదిన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఒక రొమాంటిక్ ఫీల్ తో తాళి కడితే అక్కే వేరన్నా. కరెక్టేరా. ఈ నాలుగు నువ్వు నా పక్కన ఉన్నందుకో ఫస్ట్ టైం నాకు పనికొచ్చే మాట చెప్పినావు. బంగారం, నీ అందమైన మొహం ఒకసారి చూపించవా? నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అనడానికి నిన్న నీ మొగుడు గౌతమ్కి జరిగిన యాక్సిడెంటే ఎగ్జాంపుల్. మీ మావయ్య అర్జున్ ప్రసాద్ మిలిటరీ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ ఆఫీస్ మీద హఠాత్తుగా బాంబు పడితే చిన్నపిల్లలు చదివే స్కూల్లో స్మోక్ బాంబు వేయడం ఏంటి? అసలెవరి వాళ్ళు దేనికోసం ఇదంతా చేసుంటారు? ఏ టెర్రరిస్ట్ వెధవలో అయ్యుంటారు అర్జున్. అక్కడ నువ్వున్నావని తెలియక అంతకు తెగించారు. ఇది టెర్రరిస్ట్ అటాక్ లాగా అనిపించలేదమ్మా, వేరే ఏదో ఉంది. దొంగలయ్యుంటారు సార్. స్కూల్లో దొంగతనం చేయడానికి ఏముంటుంది బంగారాజు? అయినా ఇంత జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వచ్చాకే కదా అందరినీ సేఫ్గా వెహికల్స్ ఎక్కించి పంపించారు కదా. నాకు తెలిసి బాంబు దాడి పిల్లల కోసమే జరుగుంటుంది. పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా ఏదైనా వచ్చి బాంబు వేసి ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారేమో. అది నిజమే. ఇంకా నయం, ఆ వెధవల కన్ను మన బుజ్జి మీద పడలేదు. ఒరే బుజ్జి, నువ్వు లక్కీ ఫెలోవిరా. నన్ను కాపాడింది అహల్య అత్తే. స్టేజ్ పైన నేను అత్త దగ్గరే ఉన్నాను. అత్తే నన్ను గట్టిగా పట్టుకుంది. అత్తే మావయ్య నన్ను సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. రేయ్, నేను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చింది నేనే కదా. నువ్వు మమ్మీ చేయి పట్టుకున్నావు డాడీ, నా చేయి ఎప్పుడు పట్టుకున్నావు? అవును, మీ అమ్మ ఎక్కడ్రా? ఇందాకటి నుంచి నేను మమ్మీ గురించి ఆలోచిస్తున్నాను. ఇక్కడ అందరూ ఉన్నారు కానీ మమ్మీ ఒక్కతే లేదు. అదితి, అవంతికెక్కడా? తెలీదు బామ్మగారు. అంటే అవంతిక మనతో పాటు రాలేదా? గౌతమ్, నువ్వు ఆడిటోరియం బయట ఉన్నప్పుడు అవంతికను చూడలేదా? లేదు నాన్న, ఆ గందరగోళంలో నాకేం కనిపించలేదు. అహల్య, అక్కనే మనం చూసారా? లేదండి, నేను బుజ్జిని పట్టుకునే ఉన్నాను. ఇంతలో పోలీసులు వచ్చి వెహికల్ ఎక్కించారు.
అయ్యో అవంతిక, ఎక్కడికి వెళ్ళిపోయావే? నేనెలా వదిలేశాను? అమ్మో, నువ్వు లేకుండా నేను ఎలా బతకను? నీకోసమే ఇంటికి ఇల్లరిక వచ్చాను కదా. అయ్యో, ఇప్పుడు నాకు దిక్కెవరు అవంతిక? నన్ను ఈ బుజ్జిగారిని చూసుకున్నది ఎవరు? అయ్యో అవంతిక, ఎవరు చూసుకుంటారు? బావా ఏంటిది చిన్నపిల్లోళ్ళలాగా? అక్కకి ఏం కాదు, పోలీసులు అందరినీ సేఫ్గానే పంపిస్తారు. కాసేపు వెయిట్ చేద్దాం. అప్పటికి అక్క ఇంటికి రాకపోతే పోలీసులకి కంప్లైంట్ చేద్దాం. బావా నువ్వు ధైర్యంగా ఉండు బావా. మీ అక్కే నా ధైర్యం బామ్మర్ది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏయ్, ఎవరు నువ్వా? నా బంగారం ఉండాల్సిన చోట నువ్వెందుకున్నావు? తను నీ బంగారమే అన్నా. నా కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయినాయా? నా బంగారం ఎలా ఉంటుందో నాకు తెలీదా? అలా కాదన్నా, మనం మారు వేషంలో ఉన్నట్టు నీ బంగారం కూడా ఈ వేషంలో ఉందేమో. మారు వేషం వేయాల్సిన అవసరం మనకుందిరా. నా బంగారానికి ఎందుకు ఉంటుంది? చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అంటే నాకు అర్థమవుతుందే. నోరు తెలిసి మాట్లాడు. ఏందిరా మాట్లాడమంటే అంటుంది? కొంపదీసి దీనికి మాటలు రావా? నోట్లో గుడ్డ కుక్కావు కదన్నా, అది తీస్తే మాట్లాడుతుందేమో. నిజమేరా. సారీ మేడం. ఇప్పుడు చెప్పండి మేడం, మీరెవరు? నా నోట్లో గుడ్డ కుక్కి మాట్లాడమంటే ఎలా మాట్లాడేదిరా దొంగ వెధవ? మళ్ళీ సారీ మేడం. ఇంతకీ మీరు ఇక్కడికి ఎలా వచ్చినారు? నేను రావడం ఏంట్రా? మీ పిండం పిల్లులకు పెట్ట మీరేగా ఎత్తుకొచ్చారు. ఇంకోసారి సారీ మేడం. నా ఉద్దేశం నా బంగారం ఉండాల్సిన చోట మీరెందుకుండారా అని. నీ బంగారం ఎవరో నాకెలా తెలుస్తుందిరా యా ప్రసాదమా? అసలు ఎవర్రా మీరంతా? దున్నుపోతులా ఉన్నారు. కోస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరికి సరిపోతారు. ఏ ప్రసాద్ వల్లారా, దరిద్రపు గుడ్డు వేద వల్లారా. మేడం, యువర్ టాకింగ్ టూ మచ్. కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఓకే.